శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 11 రోజుల్లో మిథున రాశి వాళ్ళకి సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరము. అలాగే ప్రధానంగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కంటికి సంబంధించిన సమస్యలు కానీ మిథున రాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి హార్ట్కి సంబంధించి, ఐస్, కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆఫీసులో మీరు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా సరే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు క్రెడిట్ రావటం తక్కువగా ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయాలి. పాలిటిక్స్లో కూడా మీరు ఎంత కష్టపడ్డా పేరు వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. తండ్రి వైపు బంధువులతో కూడా అకారణంగా గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. వ్యవసాయ రంగంలో కూడా సాధారణ ఫలితాలే ఉన్నాయి, ఎక్కువ ప్రయోజనాలు కనిపించట్లేదు. అష్టమంలో రవి ఉండటం వల్ల ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు మిథున రాశి వాళ్ళు పొందుతారు. కాబట్టి అష్టమ రవి దోషాన్ని పోగొట్టుకోవటానికి మిథున రాశి వాళ్ళు ఒక్కసారి 11 రోజుల్లో నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు పంజర స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని ప్రతిరోజు వినాలి. అప్పుడు అష్టమంలో 8వ ఇంట్లో రవిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మిథున రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు మిథున రాశి వాళ్ళకి 8వ ఇంట్లో సంచారం చేస్తూ ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. ఈ అష్టమ బుధ దోషం వల్ల విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా సరే ఎగ్జామ్లో మాత్రం వాళ్ళ హార్డ్ వర్క్కి తగ్గట్లుగా పర్ఫామ్ చేయలేకపోతారు. ర్యాంకులు కొంచెం తక్కువ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అంటే మంచి ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా అష్టమ బుధ దోషం వల్ల లాస్ట్ రౌండ్లో సెలెక్ట్ కాకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఎంత బాగా కష్టపడి వ్యాపారం చేసినా మిగిలే లాభం అనేది తక్కువగానే ఉంటుంది. కాబట్టి విద్యారంగంలో, వ్యాపార రంగంలో, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఎంత బాగా కష్టపడ్డా సరే అష్టమ బుధ దోషం వల్ల ఫలితం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ బుధ దోషం పోగొట్టుకొని ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఒక్కసారి ఈ 11 రోజుల్లో మిథున రాశి వాళ్ళు నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడు కూడా ఈ 11 రోజుల్లో 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజదోషం ఉంది. ఈ అష్టమ కుజదోషం వల్ల ఏం జరుగుతుందంటే మిథున రాశి వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా అనవసరంగా బండి దేనికైనా గుద్దుకోవటం, కారు దేనికైనా గుద్దుకోవటం, బండికి కానీ కారుకి కానీ బాగా ఇబ్బందులు అవ్వటం, మీకేమైనా దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమంలో కుజుడి సంచారం ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. సోదరులతో లేనిపోని గొడవలు అయ్యేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
అలాగే బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అష్టమంలో కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, కుజుడు అనుకూలించాలంటే ఒక్కసారి 11 రోజుల్లో నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అష్టమ కుజదోషం పోవాలంటే ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలా చేస్తే 8వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ముఖ్యమైన ప్రయాణాలు చేయండి. అప్పుడు అష్టమ కుజదోషం వల్ల రాబోయేటటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ మిథున రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. 8వ ఇంట్లో శుక్రుడు యోగిస్తాడు. కాబట్టి 11 రోజుల్లో శుక్రుడు మంచి విశేషమైన అనుకూల ఫలితాలు మిథున రాశి వాళ్ళకి ఇస్తాడు. శుక్రుడు 8వ ఇంట్లో మిథున రాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు ఏంటంటే స్థిరాస్తులు వృద్ధి చేసుకోగలుగుతారు. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ ఏమైనా ఆస్తులు వచ్చినట్లయితే అలా వచ్చి ఉన్న ఆస్తులను డెవలప్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మాత్రం మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా దాంపత్యంలో కూడా అనుకూలత పెంపొందింపజేసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల సాంగత్యం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. బంధువులను మిత్రులను కలుసుకొని వాళ్ళ ఉల్లాసము ఉత్సాహము మీరు కూడా తీసుకొని వాళ్ళ మాటల ద్వారా ఇన్స్పైర్ అయ్యి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. 8వ ఇంట్లో శుక్రుడి సంచారం ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళు ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా ఈ 11 రోజుల్లో పొందుతారు. ఈ 11 రోజుల్లో రవి బుధుడు కుజుడు మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటించుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు 1 గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి, ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు, కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా
ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు, భోజనం మీద విసుక్కోకూడదు, భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు, ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి, అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః. ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.